మీరు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ఎఫ్డి ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ మరియు టీడీఎస్ థ్రెషోల్డ్, టీడీఎస్ వర్సెస్ యాక్చువల్ ట్యాక్స్ అన్నిటి గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. మొదటిగా ఎఫ్డి ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా ట్యాక్సబుల్. మీరు ఎఫ్డి ద్వారా సంపాదించిన ఇంట్రెస్ట్ సాధారణంగా 100% ట్యాక్సబుల్. ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చూపిస్తారు. అంటే మీకు శాలరీ లేదా పెన్షన్తో పాటు ఎఫ్డి ఇంట్రెస్ట్ కూడా ఉంటే అది మీ టోటల్ ఇన్కమ్కి యాడ్ అవుతుంది అండ్ మీ ట్యాక్స్ లయబిలిటీ కూడా పెరుగుతుంది. ఒకవేళ మీకు టీడీఎస్ కట్ అయ్యి మీ టోటల్ ఇన్కమ్ బిలో ద ట్యాక్సబుల్ లిమిట్స్ ఉంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకుని ఆ అమౌంట్ని రిఫండ్ తెచ్చుకోవచ్చు. టీడీఎస్ అంటే ఏంటి? ఇప్పుడు అసలు కన్ఫ్యూజన్ ఇక్కడే వస్తుంది చాలా మందికి. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. అంటే బ్యాంక్ మీ ఎఫ్డి ఇంట్రెస్ట్ చెల్లించే సమయంలో కొన్ని సిచ్యువేషన్స్లో ముందుగానే కొంత ట్యాక్స్ని కట్ చేసి గవర్నమెంట్కు చెల్లిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎఫ్డి మీద మీకు ఇంట్రెస్ట్ 80,000 వచ్చింది అనుకుందాం. బ్యాంక్ దీని మీద 10% టీడీఎస్ అంటే 8,000 కట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, టీడీఎస్ అనేది ఫైనల్ ట్యాక్స్ కాదు, ఇది కేవలం అడ్వాన్స్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ లాంటిది. అసలు టీడీఎస్ ఎప్పుడు కట్ అవుతుంది? ప్రస్తుతం బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎఫ్డి ఇంట్రెస్ట్కి సాధారణంగా మీరు నాన్ సీనియర్ సిటిజన్ అయితే మీ ఎఫ్డి ఇంట్రెస్ట్కి 50,000 వరకు టీడీఎస్ ఉండదు. సీనియర్ సిటిజన్ అయితే 1 lakh వరకు టీడీఎస్ ఉండదు. ఈ లిమిట్ దాటితే అప్లికబుల్ రూల్స్ ప్రకారం 10% టీడీఎస్ కట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ బ్యాంక్ అకౌంట్కి మీరు పాన్ కార్డు కనుక లింక్ చేయకపోతే ఈ టీడీఎస్ లయబిలిటీ 20% వరకు ఉండొచ్చు. సో ఎఫ్డి ఓపెన్ చేసే ముందు పాన్ కార్డును కూడా లింక్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు అందరికీ వచ్చే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ చూద్దాం. టీడీఎస్ వర్సెస్ యాక్చువల్ ట్యాక్స్. మీ ఎఫ్డి పై ఇంట్రెస్ట్ ఇన్కమ్ 80,000 వచ్చింది అనుకుందాం. బ్యాంక్ దానిపై టీడీఎస్ 10% అంటే 8,000 కట్ చేస్తుంది. ఒకవేళ మీ టోటల్ ఇన్కమ్ స్లాబ్ 20% ఉంటే మీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద మీరు 16,000 పే చేయాలి. బట్ బ్యాంక్ మీకు టీడీఎస్ 8,000 కట్ చేసింది కాబట్టి మీరు ఇంకా 8,000 పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ టీడీఎస్ మీకు ఎక్కువ కట్ అయితే, ఇప్పుడు ఒక ఆపోజిట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ ఎఫ్డి ఇంట్రెస్ట్ 80,000 మీద బ్యాంక్ 8,000 టీడీఎస్ డిడక్ట్ చేసింది అనుకుందాం. కానీ మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మీరు కేవలం 4,000 మాత్రమే పే చేయాల్సి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ 8,000 టీడీఎస్ కట్ అయింది కాబట్టి మీరు ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే 4,000 రీఫండ్గా పొందవచ్చు. సో టీడీఎస్ అనేది ఫైనల్ ట్యాక్స్ కాదు, మీ యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ ప్రకారం అడ్జస్ట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనీ అప్డేట్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.